ప్లేసెస్ కి కొంచెం పెద్ద పెద్ద వాళ్ళు వస్తున్నారు. ఎలా వస్తున్నారో ఏంటో కానీ ఈ మెట్లు ఇవన్నీ దిగాలంటే చాలా కష్టం. ఇదంతా నడిచి ఇది చూసి దిగాలంటే ఎంత కష్టం. అయినా చూడండి ఎంత జాగ్రత్తగా ఎక్కుతున్నారు కొంచెం పెద్దగా ఉన్నవాళ్ళు. చూడండి ఎంత చక్కగా ఫోటో దిగుతున్నాడు. బాగా జాగ్రత్త దిగా పడ్డామేమో. తెలుగే అనుకుంటే కష్టపడి ఫొటోస్ దిగుతున్నాడు. మెట్లు భయంకరంగా ఉన్నాయి. జాగ్రత్త దిగండి అయ్యా. దిగండి మెల్లగెళ్ళచ్చు, ఏం కాదు. పడతావు, నువ్వు పడ్డావు మళ్ళీ వాళ్ళని వస్తావు. చిన్నగా దిగు. మా పిల్లడు ఎవరో తొందరగా వెళ్ళాలని దొరుకుతున్నాడు. వాళ్ళు కూడా ఎక్కడేమో వెళ్ళిపోదాం అంటే పన్నిచ్చారు కాదు, శివయ్య మనల్ని పిలిచేయడానికి వచ్చామంటుంది పాప. ఆవిడెవరు వెళ్ళిపోదాం అంటే పన్నిచ్చలేదు అంటే వెళ్ళిపోదాం అంటే మీరు ఎవరు ఒప్పుకోలేదు. ఇప్పుడు రావాల్సి వచ్చిందంటే వేరే ఆమె శివయ్య మనల్ని రప్పించాడంటే. అంతేలేండి, కళ్ళతోటి ఏం చూడాలన్నా దేవుడు ఆజ్ఞ ఉండాలి. మనం ఆజ్ఞలు ఎందుకు ఎక్కడికి రావడానికి లేదు, ఏ ప్లేస్ చూడడానికి లేదు, ఏది తినడానికి లేదు. దేవుడు ఆజ్ఞలు ఎందుకు ఏమి జరగదు అండి. ఏముంది అక్కడ అంతంతసేపు జాగ్రత్తగా నడవాలి కానీ బాగా చీకటిగా ఉంటుంది. జనం చూడండి ఎంతమంది. ఇక్కడ చీకట్లో మీకు కనిపిస్తుందో లేదో, ఇక్కడ ఒక శిల్పానికి తల అయితే తీసేసి ఉందండి. కనిపిస్తుందా? తల అయితే శిల్పానికి తీసేసి మొత్తం అంటారా కొంచెం తీసి. జాగ్రత్తగా పదండి, జాగ్రత్తగా పదండి. పిల్లలు ఉన్నారు, జాగ్రత్తగా పదండి. చూడు బాబు, బాబు చిన్నోడా, జాగ్రత్త, జాగ్రత్తగా ఎక్కండి. చిన్నగా జాగ్రత్తగా వెళ్ళండి, తోసుకోకుండా. ఎవరు లేరు ఇక్కడ సెక్యూరిటీ, మనమే జాగ్రత్త చూసుకోవాలి. జాగ్రత్తనే, పిల్లలు ఉన్నారు, జాగ్రత్తగా వెళ్ళండి. ఫొటోస్ కూడా మనకి మెయిన్ ఏం కాదు. ఫోటోలు బయటకు వచ్చి వ్యూ చూసుకుంటూ తీసుకోండి. తొందరగా వెళ్ళిపోండి జాగ్రత్తగా. బండరా ఎంత సాఫ్ట్గా అయిపోయి జాగ్రత్తన్నారు. చిన్నగా పదండి. ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నానంటే ఎల్లోరా కేవ్స్ దగ్గర ఉన్నాను. అది కూడా కనిపించకుండా చూడండి. ఇక్కడ ఎలా ఉంటుందంటే స్ట్రక్చర్ అసలు ఎవరు కనిపెట్టలేరు. ఇక్కడంతా ఎవరైనా కింద నుంచి కొండని చెక్కుతారు, వీళ్ళు అలా కాదు, పైనుంచి కొండ చెక్కుకుంటూ వచ్చి ఇలాంటి అద్భుతాలు ఎన్నో ఉంటాయి. మనం లోపలికి వెళ్ళి చూద్దాం పదండి. అక్కడ కనిపిస్తే చూపిస్తాను పదండి. ఎంతనే టికెట్ 40 రూపీస్. హాయ్ అన్నయ్య, ఈసారి ఉందండి. ఇదిగోండి కాయిన్ జాగ్రత్త చేయి. పిల్లలకైతే టికెట్ లేదు. 15 ఇయర్స్ లోపు పిల్లలకి టికెట్ అయితే లేదు ఈ అందాలు చూడటానికి. ఇక్కడ ఏదో ఫ్రూట్స్ పెట్టారండి. ఏంటండి ఆ ఫ్రూట్స్? ఏం పళ్ళు బాబు? కర్బంద ఏదో ఒకటి ఇవ్వండి. కట్టా మిట్టా అంటున్నారు, కర్బంద అంటున్నారు. తీసుకోలేదు కానీ ఒకటే తీసుకున్నా. టేస్ట్ అయితే చూస్తున్నా. కట్టా మిట్టా 1. ఇప్పుడు మనం ఆ ప్లేస్కి వెళ్తున్నామండి. అని ఇది ఒకటే కాదు, ఇంకా ఉన్నాయని. మొత్తం 32 గుహలు ఉన్నాయండి. ఎగ్జాక్ట్లీ మాకు కూడా తెలియదు, మా ఆయన చెప్తున్నాడు. ఆయన కూడా తెలియదు అంట. ఇక్కడ మనకు కనిపించదు ఒక గుహే. వెహికల్లో కూడా ఎలా చెడ్డ, అది కనిపిస్తుంది కదా, ఆ వెహికల్లో కూడా ఎలా చెడ్డ. ఈచ్ 30 రూపీస్ అంట. ప్రస్తుతానికి వెళ్ళి చూసిన తర్వాత ఓపిక ఉంటే అడుగుదాం, లేకపోతే వెహికల్ వెళ్ళిపోవడం. లోపలైతే వాటర్ కూడా దొరకట్లేదు. సమ్మర్కి వచ్చిన వాళ్ళు అయితే కనుక వాటర్ తెచ్చుకోవాలి. మేమైతే 3 బాటిల్స్ కొనుక్కొని వచ్చాం బయట, తాగేసి బయట పడేసి ఇచ్చాను. కొంచెం దగ్గరలోకి వచ్చేసాము. అదండి మా వాళ్ళు అక్కడ వెయిట్ చేస్తున్నారు. దగ్గరలోకి వచ్చేసాము చూడండి. చాలా గ్రేట్ కదా అండి, ఒక కుండని ఇలా అందంగా చెక్కారంటే. లోపల మాత్రం చల్లగా బాగుంది. చీకటిగా కూడా ఉంది కొంచెం. ఏం కనిపిస్తుంది? లైట్ కొడకట్లేదు. ఇక్కడ మాత్రం అర్థమవుతుంది లక్ష్మీదేవి ఏనుగులు ఉన్నాయి. లక్ష్మీదేవి రూపం. ఒక బండ రాయిని కొండని ఇలా ఎంత అందంగా చెప్పారో చూడండి. అవి ఎలా ఉన్నాయి చూడటానికి, దొబ్బలు, వాటర్లో దొబ్బలు అనిపిస్తున్నాయి కదా. లక్ష్మీదేవి సముద్రంలో ఉంటారు. కైలాసనాథ్ టెంపుల్. ఎంత చక్కగా చెక్కారో చూడండి శిల్పాలన్నీ. కొంతమంది నచ్చని వాళ్ళు ఈ శిల్పాలని ధ్వంసం చేశారు, అయినా కూడా ఎంత స్ట్రాంగ్ గా ఎంత నీట్ గా కనిపిస్తున్నాయి చూసారా. ఎవరో పడనోళ్ళు కళ్ళు ముక్కులు వాళ్ళ ఎంత కోపమో చూడండి. చేశారు, మీ దగ్గర చూపిస్తాను. మనం అంటే ఎంత కోపం ఉంటే వాళ్ళు ఎలా చేస్తున్నారు పని.
ఈ ఆర్ట్ ఎంతమందికి వచ్చింది చెప్పండి. ఎంత చక్కగా చేసిన శిల్పాలని పగల కొట్టేసి ఎవరు చేశారేమో కానీ ఎలా కాల్ చేశారో చూడండి. స్టెప్స్ ఎగ్దాము. లోపలికి నుంచి పైకి ఉంది, ఇలా గుహ లోపల నుంచి వెళ్తున్నట్టుంది. అమ్మా ఇదంతా కొండ కదండి, బాగా కాళ్ళకి కూడా వస్తుంది. కొండకినట్టే ఎత్తుగా ఉంది. ఇది ఇలా వద్దాం అనుకోండి ఇంకేం లేదు. పదండి లోపలికి. శివాలయం ఉందంట, చూద్దాం లోపలికి. లోపలైతే బాగా చీకటిగా ఉంది. చాలా మంది సెల్ ఫోన్ లైట్స్ వేసుకుని వెళ్తున్నారు. చూడటానికి భయం. మరి ఇక్కడ ఒక లైట్ ఉంది, కొంచెం పెద్దగా పెట్టచ్చు కదా. ఇప్పుడు టైం ఇక్కడ 4:30 అవుతుంది. ఈవినింగ్ 4:30 అయినా కూడా వెళ్తురు లేదు. అంటే గుహ అంతా చీకటిగా ఉంది. లోపల శివాలయం ఉంది కదా, శివాలయంలో లైట్ అయితే ఉంది. చూద్దాం. అక్షయ ఇక్కడ గట్టు ఉందండి, జాగ్రత్త చూసండి. పెట్టండి. పెద్ద శివలింగం, ఆ వీడియో తీసేయండి. ఇంకంతే చాలు. అదన్నా పెట్టారా వచ్చేసేవాళ్ళంతే. చాలా పెద్ద శివలింగం, పదండి చూడండి. చూసారు కదా శివలింగం. స్తంభాలు కూడా ఎంత ఉన్నాయో చీకట్లో కనిపించట్లేదు, కానీ చూడండి ఎంత పెద్ద స్తంభాలు, ఎంత చక్కగా చెక్కారు. వీటిని ధ్వంసం చేసేసారు. నేనైతే అసలు బయటకు వచ్చేస్తా ఉండండి. మామూలుగా లేదు. లోపల శివలింగం చుట్టూరు జనాలు చేరి ఎవరైనా సెల్ఫీలు దిగుతున్నారు. అలా దిగలేక ఇంకా లేట్ అయిపోతుంది. ఇక్కడైతే ఒక ఫోటో దిగామండి, గుర్తుగా ఉంటుందా ఫోటో తీసుకున్నాం. ఇదిగోండి నందీశ్వరుడు ఫేస్ కూడా ఇలా చేశారు. శివలింగానికి ఒక అందరూ చెప్పులు వేసుకొని వచ్చేసారు నందీశ్వరుడి దగ్గరికి. కొంచెం మబ్బులు పట్టేసినాయి, వర్షం కూడా పడిద్దేమో. చూడటానికి చాలా టైం పట్టింది. అన్ని గుహలే. అసలు ఇది ఒక్కటే ఇంతసేపు పట్టుతుంది, ఇంకా ఇలాంటివి ఎన్ని ఉంటాయండి? 32 ఉంటాయా? కష్టమే. మెయిన్ ఇదేనంటండి, ఇదే చాలా టైం పట్టినట్టుంది. ఎంత అందంగా ఉంటుంది. పదమ్మా, ఎక్కువ ఎత్తులేదు. ఆది అక్షయ కమ్ హియర్. దామదా ఏముందండి, కొండరాయిని అంతా చెక్కి పెట్టేశారు. అదో ఒకసారి అయితే చూడొచ్చు, కానీ ఇలా కళను మాత్రం మెచ్చుకోవచ్చు. ఎందుకంటే ఒక కొండని ఇలా చెక్కారంటే అది మనకి వాళ్ళని పొగడచ్చు. ఎంత చక్కగా పొగారు, ఎంత అందంగా ఉంది చూడండి. కానీ ఇంకా వాళ్ళు ఏమన్నా అర్థం కాదు. చూస్తుంటే బాధ అనిపిస్తుంది. చూడండి ఎలా ధ్వంసం చేసి పెట్టారు. ఏను తల, కొండము, చెవులు. మళ్ళీ నందీశ్వరం దగ్గర నుంచి మనం కింద దిగాలనుకుంటా. మాకు తెలియక ఇటు వచ్చాం, కానీ ఏముంది అదంతా జస్ట్ మనం వ్యూ చూడటానికి పెట్టినట్టు పెట్టారు. మరి వర్షాలు పడితే నీళ్ళన్నీ ఎట్లా అయిపోతాయి అంటే పోవటానికి కూడా ఏం లేవు, నిండిపోతాయో. కానీ ఇలాంటి చోట ఒకసారి వర్షం పడితే బాగుంటుంది అందంగా. సైడ్ ప్లీజ్. ఆ వెహికల్ కూడా మాట్లాడేశారు. ఎందుకంటే ఇప్పుడు ఇది దాంట్లోకే ఎంతసేపు పట్టింది, ఇంకా దగ్గర 32 ఉన్నాయి. ఇలా ఎవరైనా చెప్పే వాళ్ళు ఉన్నారు అనుకోండి, టప్ మాట్లాడేస్తారు. వాళ్ళు చూపించి వెళ్ళిపోతారు. మనంతటా మనమే చూసేసి మనమే ఏదో ఒకటి కనుక్కొని చెప్పటం అవుతుంది. అలా లేట్ అవుతుంది. ఎవరైనా ఉన్నారు అనుకోండి, వాళ్ళు చెప్తారు, మనం చూడొచ్చు. మా వాళ్ళు వెహికల్ వాళ్ళు ఆల్రెడీ చూసేశారు, వెళ్ళి కూర్చున్నారు. ఇంక ఇదంతా తిరగలేములే, వెహికల్ మాట్లాడేసాం, మీరు తొందరగా రండి అంటే మనం పక్క వీడియో తీసుకోవటం, పిల్లల్ని చూసుకోవటం, అందులో బాత్రూమ్స్ అన్నారు. పిల్లలతో వస్తే అంతే ఉంటుంది కదా, అంత టైం వేస్ట్ అయిపోయింది. అలా ఉంటుంది.
కదండి ఫాస్ట్గా వెళ్దాం. ఇంకా 31 ఉన్నాయంట. చీకటి పడుతుంది. లైట్ ఫెయిల్ అవ్వకముందే ఆ 31 ఇదేలే మెయిన్ పెద్దగా ఉంటుంది, మిగతావి చిన్నగానే ఉంటాయంట. ఆ వెహికల్లో ఉండి చూసేయచ్చు. ఎంత కష్టపడుతున్నాయి. మనం అంత వీడియో తీసిన వ్యూస్ అనేవి ఎక్కువ రావు, అయినా కూడా అదొక ఇంట్రెస్ట్ తోటి వీడియో తీస్తున్నాం. అట్లా ఉంటుంది. నేను వచ్చే ప్లేసెస్ మీకు కూడా చూపిద్దాం, మీతో కూడా షేర్ చేసుకుందాం అనేసి. మీతో మాట్లాడేలోపు మా వాళ్ళు మిస్ అయ్యారు. సరే అయితే నేను అందరూ వెతుకుతా. బాయ్. సరే అయితే ఇంకా 32 గుహలు చూసామా లేదా అన్నది నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తా. అంతలోపు మీరు కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి ఈ వీడియోని వేరే వాళ్ళకి షేర్ చేయండి.